హలో ఫ్రెండ్స్, ఐఎమ్ కరీం. ఈ వీడియోలో మీకు ఒక అపార్ట్మెంట్లో వైరింగ్ అయితే చేసామన్నమాట. ఆ వైరింగ్ ఏ విధంగా చేసామనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక లైక్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఒక అపార్ట్మెంట్ అనమాట. ఇందులో 50 ఫ్లాట్లు ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి త్రిబుల్ బెడ్రూమ్, ఇది ఒక త్రిబుల్ బెడ్రూమ్. ఇప్పుడు మనం ఒక త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లోకి వెళ్ళి వైరింగ్ ఏ విధంగా ఉందో ఒకసారి మీకు చూద్దాం పదండి. ఇది వచ్చేసి హాల్ అనమాట. ఇలా వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ కి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్ళి ఏ విధంగా ఉందో చూద్దాం రండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక 4 అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక 2 ఎయిట్లు ఇచ్చింది. సీలింగ్ పాయింట్లు అన్ని కూడా ఇందులోనే వస్తాయి. 4 లో సరిపోదు కదా. ఇక్కడ ఇంజనీరింగ్ మ్యాన్ బట్టి మనం ఇక్కడ స్విచ్ బోర్డులు 8లు అండ్ 4లు మాత్రం యూస్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి వచ్చేసి సీలింగ్ పాయింట్ అనమాట. 4 సీలింగ్ పాయింట్లు అండ్ మధ్యలో ఫ్యాన్ పాయింట్, ఒకటేమో ఇది ప్రొఫైల్ కోసం పాయింట్ అయితే దింపడం జరిగింది. వాల్ మీద పాయింట్లు, కబోర్డ్ లో పాయింట్లు అన్ని నార్మలే కదా. ఇది చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి బాత్రూమ్ అనమాట. బాత్రూమ్ గీజర్ పాయింట్ కి అండ్ అదే విధంగా లోపల లైట్ పాయింట్ కి, మిర్రర్ పాయింట్ కి అన్ని సెట్ చేయడం జరిగింది. ఇక్కడ బోర్డు పెట్టాం. ఈ బోర్డు నుంచి దీనికి పాయింట్ ఉన్నాను అనమాట. అండ్ అదే విధంగా ఇప్పుడు మనం బయటకు వెళ్ళి చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది, కామన్ బాత్రూమ్. ఇందులో కూడా సేమ్ ఆ బాత్రూమ్ లో ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా ఇచ్చామన్నమాట. ఇక్కడ ఒక 6 వేసాం. ఇక్కడ సీలింగ్ పాయింట్లు అండ్ వాల్ మీద పాయింట్, లోపల పాయింట్, అడ్జస్ట్మెంట్ పాయింట్ అన్ని ఇందులోనే ఉంటాయి. అండ్ అదే విధంగా ఇక్కడ ఒక 4 ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్విచ్ సాకెట్ వస్తుంది, ఈ లైట్ పాయింట్ ఎన్నో ఉంటుంది. అండ్ అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అనమాట. ఇంకొక బెడ్రూమ్ ఎలా ఉందో చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక 4 అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి బాత్రూమ్ సంబంధించి. అండ్ 2 వచ్చేసి 8లు అనమాట. సేమ్ అదే విధంగా బెడ్రూమ్ సీలింగ్ పాయింట్ ఏ విధంగా అయితే ఇచ్చాం అదే విధంగా ఇచ్చాం. కాకపోతే ఇక్కడ రూప్ అయితే ఇవ్వలేదన్నమాట, అదే ప్రొఫైల్ పాయింట్. అండ్ అదే విధంగా ఇది వచ్చేసి 4 బోర్డు ఇవ్వడం జరిగింది. ఇందులో లైట్ పాయింట్ ఒకటి, ఫ్యాన్ పాయింట్ ఒకటి వస్తుంది. అండ్ అదే విధంగా ఇక్కడికి వెళ్ళి చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి హాల్ అనమాట. హాల్లో కూడా సేమ్ 4 పాయింట్లు, ఒక ఫ్యాను లాగడం అయితే జరిగింది. ఇవి వచ్చేసి ఈ బోర్డులో వస్తాయి అనమాట. ఈ బోర్డులో సెట్ చేయడం జరిగింది. అండ్ అదే విధంగా అది ఇంకొక బోర్డు, అందులో కొన్ని పాయింట్లు పవర్ బోర్డు కోసం అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదే విధంగా ఇది వచ్చేసి కిచెన్ అనమాట. కిచెన్ కి సంబంధించిన పాయింట్లన్నీ ఇందులో వస్తాయి. అదొక లైట్ పాయింట్, ఇదొక చిమ్లీ పాయింట్, ఇదొక లైట్ పాయింట్, ఇది వచ్చేసి ఫ్యాన్ పాయింట్ కోసం ఇచ్చేసాం అనమాట. ఇది వచ్చేసి వాటర్ ప్యూరిఫైర్ కోసం ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి గ్రైండర్, మిక్సీల కోసం, ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ కోసం ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అదే విధంగా బయటకు చూసుకున్నట్లయితే ఇక్కడ వాషింగ్ మిషన్ కోసం అయితే ఇచ్చామన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఈ విధంగా రన్ చేయడం జరిగింది. దీని మెయిన్స్ సీలింగ్ పాయింట్లతో కలిపి అన్ని పాయింట్లు సెట్ చేయడం అయితే జరిగింది. అన్నిసార్లు ఒకేలా చేయడానికి అవ్వదు, వర్క్ మన అక్కడ పరిస్థితిని బట్టి మారుతుంది అనమాట. ఈ విధంగా బాక్స్లు పెట్టి మెయిన్స్ అందులోంచి లాక్కున్నాం అనమాట. ఇది వచ్చేసి ఈ విధంగా పట్టుకెళ్ళి అక్కడ మెయిన్ బోర్డు ఉంది కదా, మెయిన్ బోర్డులోకి మెయిన్స్ దిగిపోతాయి అనమాట. ఇది వచ్చేసి దేవుడి గది అనమాట. ఇక్కడ దేవుడి గదిలో ఒక 3 బోర్డు పెట్టాం, పైన ఒక పాయింట్ ఇచ్చాం, ఇక్కడ ఒక లైట్ పాయింట్ ఇచ్చాం, అండ్ అదే విధంగా పాయింట్ ఇచ్చాం అక్కడ ఒకటి, ఇక్కడ ఒక 3 మోడలర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదే విధంగా ఎలా బయటికి వెళ్ళి చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. ఇంకొక బెడ్రూమ్, ఇది సిల్వర్ బెడ్రూమ్ టైప్. సేమ్ ఆ బెడ్రూమ్ లో ఎలా ఇచ్చాము అదే విధంగా 4 పాయింట్లు, వాల్ మీద పాయింట్లు, ఏసీ పాయింట్లు, ఇదొక పాయింట్ అండ్ కబోర్డ్ లో పాయింట్ పైన పెట్టడం జరిగింది. అది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి చిన్న హాల్ బిట్ లో స్పేస్ ఉంటుంది కదా, ఈ బిట్ లో మనం ఒక 3 పాయింట్లు అయితే సెట్ చేయడం జరిగింది. ఇది లైట్ పాయింట్, ఇది వచ్చేసి ఫ్యాన్ పాయింట్, ఇందులో వచ్చేసాము. ఇది వచ్చేసి హాల్ అనమాట. హాల్లో కూడా సేమ్ 4 పాయింట్లు, ఒక ఫ్యాను అండ్ ఇంకోటి ఎక్స్ట్రా ఏంటంటే ప్రొఫైల్ కోసం ఇవ్వడం జరిగింది. మొత్తం అన్ని బెడ్రూమ్స్ వచ్చిన మెయిన్స్ ఈ విధంగా అయితే ఇక్కడ 1 వే బాక్స్లు పెట్టాం. ఆ 1 వే బాక్స్ నుంచి ఈ విధంగా మెయిన్ బోర్డులోకి అయితే లాగేసాం అనమాట. మొత్తం ఇక్కడ ఏంటంటే మెయిన్స్ అండ్ సీలింగ్ పాయింట్లు మొత్తం పైప్ అన్ని కలిసి అంతా ఒకే విధంగా వెళ్ళిపోద్ది. అన్ని చోట్ల మనం ఒకలా చేయలేం కాబట్టి ఇక్కడ కొంచెం మారైతే వర్క్ చేయడం అయితే జరిగింది, మార్చి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఎలక్ట్రికల్ వీడియోస్ మన ఛానల్ ఇంకా వస్తూనే ఉంటాయి.